దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలను తయారు చేసిన ఘనత, కోటి సభ్యత్వాలు, పూర్తిలో మంత్రి లోకేష్ పాత్ర ఉందని కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవి సుబ్బారెడ్డి, కెవి పద్మలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో పయనిస్తూ తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా మారిన నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే సార్. మన భవిష్యత్తు అయినటువంటి లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు పెద్దలు కూడా చైర్మన్ సోమశెట్టి గారు, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు గారు, అలాగే రాఘవేంద్ర రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఎల్లప్ప గారు, అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పత్తి వెంకటరమణ గారు, ఎల్ నాగేంద్ర గారు, అలాగే నవీన్ గారు, మహిళా కార్పొరేటర్లు, అలాగే కెవి సుబ్బారెడ్డి అన్న ఈరోజు లోకేష్ బర్త్డేని అంగరంగ వైభవంగా మిఠాయిలంతా ప్రజలు పంచడం అనేది చాలా విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నప్పుడు ఒక మంచి పని చేయాలని చెప్పేసి పత్తికొండ ఎమ్మెల్యే గారు, ఒక ఆమె పేరు పోయ రమణమ్మ, పక్కాపురం విలేజ్, వెల్దుర్తి మండలం, ఆమెకి బాగలేకపోతే చీఫ్ మినిస్టర్ నుంచి 4,50,000 రూపాయలు ఆఫీస్కే ఖర్చు మొత్తం లోకేష్ గారు పంపించడం అనేది జరిగింది. అది కె శ్యాంబాబు గారికి ఈ లోకేష్ గారి సందర్భంగా ఇవ్వడం అనేది జరుగుతాం. అలాగే ఎన్నికల మునుపు లోకేష్ బాబు గారిని ఈ ప్రతిపక్షాలు అడ్డుకోవడం చేతగాక పాదయాత్ర చేస్తే జీవోని వన్నని చెప్పి బ్రిటిష్ కాలం నాటి జీవోని బయటికి తెచ్చారు జగన్. మేమంతా వెళ్ళాం. మైకు మాట్లాడేదానికి లేదు, ప్రజల్ని కలిసేదానికి లేదు. ఒక చిన్న స్టూల్ వేసుకోవాలా, స్టూల్ వేసుకొని మాట్లాడాలి. ఎర్రని ఈ ఎండల్లో వర్షానికి నానుతూ ప్రజల కష్టాలు సుఖాలు చూస్తూ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేదానికి చూసి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఎప్పుడో 99 తర్వాత
మళ్ళీ 14 ఎమ్మెల్యేలకు ఉమ్మడి జిల్లాలో 12 గెలవడం, 2 ఎంపీలు గెలవడం అంటే అది కేవలం లోకేష్ గారికి 30 ఏళ్ల నుంచి మర్చిపోయిన నియోజకవర్గాల్లో కూడా గెలిచాం. జెండా ఎగరదనుకున్న చోటు కూడా ఎగరేసినాం. ఇదంతా కూడా ఈ లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు చూస్తా ఉన్నాం, పత్తికొండ ఎమ్మెల్యే గారు యువకుడు, కేఈ కుటుంబ వారసుడు లోకేష్ గారు, వాళ్ళు వీళ్ళంతా సమానమైన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అహర్నిశలు కష్టపడి ఈరోజు మొత్తంగా లోకేష్ గారు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చేదానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మన పత్తికొండ నియోజకవర్గానికి దాదాపు పెద్ద పెద్ద కంపెనీలని అక్కడ వలసలాపాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి మన ఇక్కడ ఓర్వకల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మార్చేసి ఇండస్ట్రియల్ మంత్రిని కూడా మనకే ఇచ్చేసి ఇది ఏంది డబ్బుల వర్షం, కాసుల వర్షం. 14,000 కోట్ల ప్రాజెక్టు, 2,500 కోట్ల ప్రాజెక్టు పత్తికొండకి. అది ఇంకా తెలియక ముందునే సోలార్ పవర్ కానీ అన్ని కూడా మన జిల్లాకి వస్తా ఉన్నాయి. ఇక్కడే మా అడ్వకేట్ ఉన్నారు, హైకోర్టు బెంచ్ తెచ్చిన ఘనత అప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇదే ఆఫీసులో వచ్చి వకీలు ధర్నా చేసి అయిపోయారు, నేను బెంచ్ కి మాట ఇస్తానని చెప్పేసి. ఆ మాట ప్రకారం మళ్ళీ మన అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మన హైకోర్టు బెంచ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా గుండ్రేవల ప్రాజెక్టు, ఆర్ఎస్ రైట్ కెనాలు, వేదవతి మనం సాధించుకుంటే మన కర్నూలు జిల్లా సస్యశ్యామలము, వలసల నీటి ఆగాలనే లోకేష్ గారి యొక్క పాదయాత్ర సంకల్పం.